ఓకే. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఈ మధ్య కాలంలో బాగా చర్చకు నడుస్తుంది. నిజంగానే ఈ ట్యాపింగ్ వెనకాల కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని ఏమన్నా మీకు అనుమానాలు ఉన్నాయా? 100% ఉన్నారు. వితౌట్ ద గవర్నమెంట్ హౌ క్యాన్ ఇట్ బీ డన్ అని ఒకటే చెప్పండి. నిన్న అండ్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇన్వెస్టిగేషన్లో కూడా చాలామందిని పిలవడం జరిగింది. చాలా అంటే అవి కట్టలు ఉన్నాయంట, వేలు ఉన్నాయంట, వేల కట్టలు ఉన్నాయంట, ఎవరెవరైతే ఫోన్లు ట్యాప్ అయినవి అవన్నీ. దాంట్లో ర్యాండమ్గా పిలిచి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దాంట్లో మొన్న మా మిత్రుడు ఏదైతే అశ్వత్థామ గారు ఉన్నారు కదా, మేము ఆర్టీసీ వారిని ఇంటర్వ్యూ చేయండి చెప్తాడు. ఎందుకంటే ఆయనని కాల్డ్ హిమ్ యాజ్ ఇది ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారంట. మీ ఫోన్ ఏమైనా ట్యాప్ అయ్యే అవకాశం ఉందా? నా పేరు కూడా వాడిని అడిగిండి ఉన్నదా అంటే 100% ఉండింటుందన్నా అని అన్నాడు. వాళ్ళు ఎవరిని వదలలేదండి, ఎవరిని వదలలేదు. ఒక మామూలు ట్రాన్సాక్షన్స్ కూడా వదలలేదు. అది ఎవరైతే మంచి మనుషులను వదిలేదు. మేమైతే పొలిటికల్లో ఉన్నాం, మమ్మల్ని తప్పగా. కానీ నేను ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఐ నెవర్ స్పోక్ ఆన్ వాట్సాప్. చాలామంది అన్న వాట్సాప్లో మాట్లాడదు. నేను దొంగతనం చేస్తలేను, నేనేం స్మగ్లింగ్ చేస్తలేను, నేనేం టెర్రరిజం చేస్తలేను. అవతలోడు ఇంటే ఈనని అని చెప్పి హుజూరాబాద్ ఎలక్షన్స్ కానీ, దుబ్బాక ఎలక్షన్స్ కానీ, ఎప్పుడు కానీ నేను నా ఫోన్ నుంచి డైరెక్ట్గా మాట్లాడేవాడిని. డైరెక్ట్గా ఎన్నడూ కూడా నేను వాట్సాప్ కాల్ ఎవరికి చేయలే. కావాలంటే దాని రికార్డ్ చూసుకోండి మీరు. నాకు 1992 నుంచి ఒకటే నంబర్ ఉన్నది, ఓన్లీ వన్ నంబర్, 9848030036. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను నంబర్ మార్చలేదు, అది ఇచ్చేయలేదు. నేను ఎప్పుడు కూడా నా ఫోను ఎవడన్నా ట్యాప్ చేస్తుండన్నా నాకు ఎంతోమంది చెప్పాను, చేసుకున్నా నా కొడుకు నీ అమ్మ నేనేమన్నా ఇది చేస్తున్నానా అని చెప్పేవాడు. కానీ కేసీఆర్ చెప్తున్నాడు, ఆ డీసీపీ రాధాకిషన్ రావు ఎవరో నాకు తెలియదు, మాకేం సంబంధం. దాని మీరు నమ్మకం లేదా? ఆయన రేపు వచ్చే ఎవిడెన్స్ ఇస్తాడు కదా, ఇస్తా అని చెప్పాడు కదా. ఇక్కడ బయటికి పోయినట్టుండు కదా ఆయన ఎవరు ప్రభాకర్ రావు ఎవరో బయటికి పోయినట్టుండు కదా, ఆయన వచ్చి ఎవిడెన్స్ ఇస్తా అంటున్నాడు కదా. ఓకే. ఈ మధ్య బీజేపీ నాయకులు లక్ష్మణ్ గారు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం, ఆగస్టులో సంక్షోభం రాబోతోంది కాంగ్రెస్ గవర్నమెంట్లో అంటున్నారు. కలలు అంటున్నారు బాస్. ఇవాళ రేపు చాలా కలలు. ఓటుకు నోట్లు తప్పేమున్నది నేను చెప్తున్నా. వాట్ ఈజ్ ఓటుకు నోటు అంటే లంచం ఇవ్వడం తప్పు కదా ఓటు కోసం? ఏది లంచం ఇచ్చి ఓటు ఒకవేళ ఇస్తే పోయిండు, ఆల్రెడీ దాంట్లో పోయొచ్చిండు కదా, దానికి ఏదన్నా ఉంటే శిక్ష అవుతుంది. తప్పు. ఇప్పుడు రాజకీయ ఎత్తుగడులు ఎన్నో నడుస్తుంటాయి. అలాగే శిక్ష పడి రేవంత్ రెడ్డి జైలుకి వెళ్తాడు, ప్రభుత్వం కూలిపోతుంది అనేది బీజేపీ నాయకుల అంచనా. వాళ్ళు కలలు కనమను. ఒకవేళ రేవంత్ రెడ్డి లోపలికి పోయినా జైళ్ళ నుంచి మళ్ళీ గవర్నమెంట్ నడుపుతాడని చెప్పి మా అందరికి భరోసా ఉంది. మోడీ రేవంత్ సర్కార్ని కూల్చేస్తాడని చెప్పి కేసీఆర్ పదే చెప్తున్నాడు. అట్లాంటి అవకాశం ఏమైనా ఉందా? చెప్తున్నా కదా బాస్, ప్రజలు మెచ్చిన మనిషి, ఇప్పుడైనా ప్రజలు కావాలనుకున్న మనిషి. దరిదాపుల కూడా ఇంకొక పార్టీ దగ్గర కనపడతలేదు. మీరు ఒకటి రాసి పెట్టుకోండి, నెక్స్ట్ 5 years కూడా ముఖ్యమంత్రిగా ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కానీ కాంగ్రెస్లో ఉన్న మంత్రులు 30 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారని చెప్పి బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఏమన్నా ప్రమాదం లేదా గవర్నమెంట్కి? అటువంటిది ఏ ప్రమాదం ఉండదు. అది కూడా కాకుండా ఏదైతుందో పోయి కూడా ఏదైతుందో ఈ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ నేను అనుకుంటే బీజేపీ రూలింగ్లకైతే పోరు. అది నేను 100% చెప్తాను, గ్యారంటీ ఇస్తాను. వాళ్ళకి ఎవ్వరికి కూడా అటువంటి ఆశ లేదు, దాంట్లో పోవాల్సిన అవసరం కూడా లేదు. చేవెళ్ళ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రంజిత్ రెడ్డిని కాంగ్రెస్లోకి మీరే తీసుకొచ్చారా? లేదండి, హీఈస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. చాలా నాకు పరిచయం ఉంది, అంతా చేస్తున్నారు. కానీ నేను ఎప్పుడు కూడా ఆయన నాతోటి ఈ విషయంలో టచ్ కాలేదు, నేను ఆయనతోటి మాట్లాడలేదు. ఈ హ్యాడ్ ఎ డైరెక్ట్ కనెక్షన్ విత్ రేవంత్ రెడ్డి అండ్ ఆల్ అదర్ కాంగ్రెస్ లీడర్స్. వాళ్ళు చేసుకున్న ప్లానింగ్ కానీ ఐఎమ్ నథింగ్ టు డూ విత్ ఇట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.